గౌతమి బయటికి వెళ్ళిపోతుంది. తోడుగా నేను కూడా వెళ్తాను. అదేవి నువ్వు మనసులో పెట్టుకోవద్దు. నువ్విక్కడే ఉండు. దాన్ని చంపేసి ఇంకా ఎందుకురా నటిస్తున్నావు? ఆ ఇంద్రగాడు ఇంటికి వచ్చాడు. నేను తెలివిగా వాడిని రూమ్ లో పెట్టి తాళం వేశాను. నువ్వు త్వరగా రా. కూర్చోండి. కొత్త మరెందుకొచ్చా? నేను అందుకు రాలేదు. నువ్వు నా చెల్లెలు లాంటిదాన్ని. నీ నుంచి ఒక విషయం తెలుసుకుందామని వచ్చాను. ఏ విషయం? వర్ష, ఇవి నీకు తెలుసా? నాకు తెలియదండి. ఇప్పుడు ఇందులో ఫోటో చూడగానే వర్ష అన్నావు. మరి నేను చూడలేదు. ఈవిడెవరో నాకు తెలియదు. నిజం చెప్పమ్మా. తను మా వదిన. మా అన్నయ్య చనిపోయాడు. సంవత్సరం బాబు కూడా ఉన్నాడు. తల్లి కోసం గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఇలా రామ్మా, చూడమ్మా. తండ్రి లేక తల్లి లేక ఆ పసివాడు ఏమైపోతాడనే భయంతో మా వదిన కోసం వెతుకుతున్నానమ్మా. నిన్న బాబు ఇంట్లోకి తనంతటి తానుగా వచ్చాడు. అప్పటినుంచి ఒకటే ఏడుపు. ఒకవేళ బాబు వాళ్ళ అమ్మని ఇక్కడే చూశాడన్న డౌట్తో వచ్చాను. ప్లీజ్ అమ్మా, కొంచెం చెప్పు. నీకేం భయం లేదమ్మా? మా వదిన ఇక్కడ లేకపోతే నా దాన్ని నేను వెళ్ళిపోతాను. ఒకవేళ ఉంటే నాతో పాటు తీసుకువెళ్ళిపోతాను. చెప్పమ్మా. ఆవిడిక్కడ లేదండి. మీ వదిన నిన్నే దుబాషే కమ్మేశారండి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఈ విషయం మీకు చెప్పానని తెలిస్తే ఆంటీ మమ్మల్ని చంపేస్తుందండి. మీ వదిన్ని అరబ్ షేక్తో పెళ్లి చేసి దుబాయ్ పంపించేశారండి. ఇక మీరు ఆవిడని ఎప్పటికీ చూడలేరు. పైకి పోయింది. దాన్ని నువ్వు చంపేస్తే అది ఎక్కడ ఉంటుందిరా? కృష్ణ గారు అక్క పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి. అదే నా కోరిక, ఆఖరి కోరిక. అయ్యో కృష్ణవేణి, నిజమే కృష్ణవేణి, నేనే చంపేశాను. నా చేతకంతను, నా అసమర్థత కారణంగానే నువ్వు చనిపోయావు. నీ చావు ముందే తెలిసి కూడా ఆపలేకపోయాను. నీ కారణంగా మంచిగా మారిన నేను నీకోసం మళ్ళీ నేరస్తుడిగా మారి డబ్బు సంపాదించాలనుకుని ఓడిపోయాను. కానీ
కనీసం నీ చివరి కోరిక కూడా తీర్చలేకపోయాను. నన్ను క్షమించు కృష్ణవేణి, నన్ను క్షమించు. నేనంటే నీకు ఇష్టం లేకపోయినా నువ్వంటే నాకు ప్రాణం కృష్ణవేణి. నిన్ను బ్రతికించి జీవితాంతం ఆనందంగా చూసుకోవాలనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం ఇవ్వడం ఇష్టం లేక కోపంతో వెళ్ళిపోయావు కదూ. నా బతుక్కి అర్థం లేకుండా చేసి వెళ్ళిపోయావా కృష్ణవేణి? నన్ను బతుకున్న శవంగా మార్చి వెళ్ళిపోయావా? నేనింక ఎవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి? ఎందుకు బతకాలి? నాకిక తోడెవరున్నారు? కోపంగా మాట్లాడినా నువ్వంటే పడి చచ్చే ఇంద్రకు దిక్కెవరు కృష్ణవేణి? కంట పడేసరికి నేను నీ కళ్ళ ముందు ఉండకపోవచ్చు ఇంద్ర. ఇది నా మరణ వాంగ్మూలం కాదు, నా మనసు విప్పి నీకు రాస్తున్నా మొదటి ప్రేమ లేఖ. ఏంటి షాక్ అయ్యావా? నాకు బాధగానే ఉంది. ఎందుకంటే ఇదే నా చివరి లేఖ కాబట్టి. నువ్వంటే అసహించుకునే కృష్ణవేణి, నిన్ను కోపంగా తిట్టి అరిచే కృష్ణవేణి, నీ ప్రేమలో ఎప్పుడు పడిందా అని ఆలోచిస్తున్నావా? నువ్వు చావు బతుకుల్లో మా ఇంటికి వచ్చినప్పుడు నీపై నాకెలాంటి ప్రేమ లేదు. కానీ నా చావు గురించి తెలిసి కూడా నా వెంట వచ్చావే, అప్పుడు పడిపోయాను ఇంద్ర, పడిపోయాను.
నీకివ్వమని అడిగావే, ఆ క్షణమే నీ ప్రేమలో పడిపోయాను. ఆ రోజు నా చేతులతో తాళి కట్టుకున్నాను. మనసులో నువ్వు కట్టినట్టు ఊహించుకున్నాను. నువ్వు మారావని తెలియక వడ్డీ లక్ష్మి అంటే తిడుతుంటే ఎంత నవ్వుకున్నానో. ఆ నవ్వును నా పెదాలపై శాశ్వతం చేయడానికి నువ్వు పడిన ఆరాటం చూసి ఎంతలా ఏడ్చానో. నా ఒంట్లోకి క్యాన్సర్ వచ్చినప్పుడు ఎంత బాధపడ్డానో. నా మనసులోకి నువ్వు వచ్చినప్పుడు రెట్టింపు బాధపడ్డాను. నా ప్రేమను నీకు చెప్పలేక, చెప్పి నీలో ఆశలు రేపలేక నాలో నేను ఎంత కుమిలిపోయానో ఆ దేవుడికి తెలుసు. నువ్వు ఏడవనంటే ఒక మాట చెప్తాను. నా కన్నీళ్ళక దేవుడు కరిగి నాకు ఆయుష్నిస్తాడని ఎంత ఆశపడ్డానో. చావడం కోసం నాతో వచ్చిన నీతో కలిసి బతకాలని ఎన్ని కలలు కన్నానో. నా కలలు ఆశలు నెరవేరవని తెలిసిన రోజు దేవుణ్ణి వేడుకునేదాన్ని. అమ్మ నాన్న లేని ఇంద్రకు నా తోడు కూడా లేకుండా చేయొద్దని ప్రార్థించాను. కానీ నాకు అదృష్టం లేదు, ఆయుష్ లేదు. ఎందుకురా నాకు కనిపించావు? ఎందుకు మంచిగా మారావు? ఎందుకు నాలో ప్రేమ పుట్టించావు? నన్ను మోసం చేసి బాధ పెట్టావు. నన్ను ప్రేమించి బాధ పెడుతున్నావు. పోరా, నువ్వు దుర్మార్గుడివి. నువ్వేమీ మారలేదు. కృష్ణవేణి, సారీరా. చావబోతూ కూడా తిడుతున్నాను. ఏడవకు. నేను చనిపోతే ఎలా అని భయపడకు. నువ్వు మారావని నేను నమ్ముతున్నాను. మారిన మనిషిగా నీకు బ్రతకడం రాదని నాకు తెలుసు. అందుకే నా ట్రీట్మెంట్ కోసం రామకృష్ణ గారు ఇచ్చిన డబ్బుల్ని నీకోసం దాచిపెట్టాను. కృష్ణవేణి, ఈ లెటర్ నీకు కనిపించిన బ్యాగ్ లోనే ఉన్నాయి. తీసుకో. ఏదైనా వ్యాపారం పెట్టుకో. నువ్వు మళ్ళీ నేరస్తుడివైతే నా ఆత్మ క్షోభిస్తుంది. నిజాయితీగా బతుకు. నీతో చెప్తున్నానా? సరే, ఆపేస్తాను. నా ఊపిరి ఆగిపోయినా అది నీ చుట్టే ఉంటుంది. ఈ జన్మలో నీతో కలిసి బ్రతకలేకపోయినా మనం కలిసిన కొద్ది రోజులు నేను చాలా ఆనందంగా ఉన్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకోసమే పుడతాను.
ఆ జన్మలో తప్పకుండా మనం కలిసి బ్రతుకుదాం. ఇక ఉంటాను. ఆగాగు. ఇన్ని చెప్పి ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఐ లవ్ యూ రా. నా ప్రాణం పోయినా నీపై ప్రేమ పోదు. అంతకుని పట్టుకున్నాం. గదిలో బంధించింది నేనే. ఏంటి ఏదో దావుద్ ఇబ్రహీం దగ్గర నుంచి చోటా షకీల్ని పట్టుకున్నట్టు తెగ హడావిడి చేసేస్తున్నావు? బంధించింది మీరా నేనా? నువ్వే. మరి ఎక్కడ వాడు? ఆ గదిలోనే ఉన్నాడు బాబు. పద బాబు. కృష్ణవేణిని చంపిన రక్తం వాడి ఒంటిపైనే ఉంది. జాగ్రత్త బాబు. ఏడివాడు? ఇక్కడే ఉండాలి బాబు. బాబు పారిపోయినట్టున్నాడు. ఏంటి? వెనకదారి గుండా పారిపోయినట్టున్నాడు. ఇదిగో బాబు, డబ్బుల కోసం వచ్చినట్టున్నాడు. మనం రావడం చూసి వెనకదారి గుండా పారిపోయాడు. అందుకే ఆ తలుపు కూడా వేసి తాళం వేసి ఉండాల్సింది. అనవసరంగా హంతకుని వదిలేశావు. వాడు ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టను. వాడి కోసం పోలీస్ స్టేషన్లు, కోర్టు, ఉరికంబం ఎదురు చూస్తుంటాయి. సారీ బాబు, నేను ఇంక కొంచెం జాగ్రత్తగా ఉంటే వాడిక్కడే దొరికేవాడు. ఎక్కడ దాక్కుంటాడో, ఎక్కడని వెతకాలో ఏమో. ఏ కలుగులో దాక్కున్నా వాడికి చావు తప్పదు. వాణ్ణి శిక్షించి కృష్ణవేణి ఆత్మకు శాంతి కలిగిస్తాను. ఈలేనా? అవును సార్. కన్ఫర్మ్గా తెలుసా? నేను లోపలికి వెళ్ళొచ్చాను సార్. కానిస్టేబుల్స్ మూవ్. ఏంటి ఎస్ఐ గారు, మీరేంటి సార్ ఇలా వచ్చారు? కబురు చేస్తే మేము వచ్చేవాళ్ళంగా. రేయ్, నువ్వేంట్రా సారం తీసుకొచ్చావు? అంటే నువ్వు పట్టుకుని వెళ్ళే. ఎస్ఐ గారు,
ఏంటి ఎస్ఐ గారు మా ఇంటికి వచ్చారు? ఇది ఇల్లు కాదు, బ్రోతల హౌస్ అని తెలిసింది, అందుకే వచ్చాను. ఎవరు చెప్పారు? ఇదంతా అబద్ధం. ఆపు నీ నాటకాలు. మా వదిన ఏం చేశావు? చెప్పు, మా వదిన ఏం చేశావు? వదినా? ఎవరు? వర్ష. ఎస్ఐ గారు, నాకేం తెలీదండి. ఇది పరువుగల ఇల్లు. అనవసరంగా రచ్చ చేయాలని చూస్తే పరువు నష్టం కేసు వేస్తాను. అంత అబద్ధం.